వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత మాజీ మంత్రి కొడాలి నాని అజ్ఞాతంలోకి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. వంశీ తర్వాత నాని అరెస్ట్ ఉంటుందన్న ప్రచారం ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు సమాచారం. వంశీ అరెస్ట్ తర్వాతి టార్గెట్ కొడాలి నాని అంటూ వార్తలు రావడంతో పాటు టీడీపీ నేతలు కూడా అదే మాట చెప్పడంతో ఆ భయంతోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారంటూ ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే గుడివాడలో కొడాలి నానిపై 3 కేసులు నమోదు కాగా లిక్కర్ కుంభకోణంపై తాజాగా విచారణ ప్రారంభమైంది. ఇక ఈ నేపథ్యంలోనే కొడాలి నాని అజ్ఞాతంలోకి వెళ్లి ఉంటారని తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వల్లభనేని వంశీ అరెస్ట్ అనంతరం మాజీ మంత్రి అయినటువంటి కొడాలి నాని అరెస్ట్ తథ్యమన్న వార్తలు వినగా కొడాలి నాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మరి కొడాలి నాని ఎక్కడున్నారు? ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయినట్లుగా తెలుస్తోంది. మరి ఆయన ఎక్కడికి వెళ్లిపోయారు గాలిబ్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే పేటరేగిపోయారో అందులోని ప్రధానంగా అవినీతికి పాల్పడటం, అక్రమాలకు పాల్పడపై ఒక్కొక్కరిపై చర్యలు ప్రారంభించారు. ఎందుకంటే తాజాగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్న గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ కిడ్నాప్ కేసుకు సంబంధించి బయటకు తీశారు. ఆయన అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మరింతగా ఆయనకి ఉచ్చు బిగించే దిశకు కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోని అదే పేటరేగిపోయిన గత ప్రభుత్వ హయాంలోని కొడాలి నానికి సంబంధించి కూడా అరెస్టు త్వరలో ఉండబోతుందంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో కొడాలి నాని అజ్ఞాతంలోకి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిన పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. అయితే వంశీ అరెస్టు రోజు గురువారం పూట ఆయన ట్విట్టర్ లోని ట్వీట్ చేశారు. కొడాలి నాని ట్విట్టర్ లోని ఆయన ఈ అరెస్టును అక్రమం అంటూ కూడా ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ కొడాలి నానియే ఉండబోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరో పక్క ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కూడా సమావేశాల్లోనే ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ప్రధానంగా చూసినట్టయితే కొడాలి నాని సంబంధించి గుడివాడ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ కూడా ఇటీవల ఆరోపణలిచ్చే ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక అందింది. ఏదైతే ఉందో గత ప్రభుత్వ హయాంలోని జగనన్న ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మట్టి తవ్వకాల అంశాల్లో భాగంగా తన అనుచరులకు తన దగ్గరున్న వాళ్ళకి భారీ మొత్తంలోని కోట్ల రూపాయల వరకు కూడా బిల్లులు ఇప్పించి డబ్బులు మంజూరు చేపించారు. దీని ద్వారా పెద్ద ఎత్తున ఖజానాకు ఇబ్బంది పడింది, ప్రజా సొమ్మును పక్కదారి పట్టించారనే దానిపై కూడా ఇప్పటికే ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక వచ్చింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఇటీవల విజిలెన్స్ సంబంధించిన కమిటీ గుడివాడ నియోజకవర్గంలోని పర్యటించి పూర్తిగా పరిశీలించిన తర్వాత ఒక నివేదికను సమర్పించింది. ఈ నేపథ్యంలోని ప్రధానంగా నెక్స్ట్ టార్గెట్ గా కొడాలి నాని ఉండబోతున్నారు. ఖచ్చితంగా కొడాలి నాని అవినీతి మీద గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలకు సంబంధించి గుడివాడ నియోజకవర్గంలో జరిగిన ప్రతి అంశానికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే చట్టపరంగా చర్యలు తీసుకోబోతుందనే దానిపై వార్తలు వచ్చిన నేపథ్యంలోని గత 3-4 రోజుల నుంచి కూడా వంశీ కొడాలి నాని అందుబాటులో లేరు. స్థానికంగా ఉన్న ఆయన వర్గీయులు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు నేతలతో కూడా ఆయన ఫోన్ లో టచ్ లో లేనట్లుగా తెలుస్తుంది. పలువురు ఈ అంశానికి సంబంధించి మీడియా సిబ్బంది కూడా వంశీ అరెస్ట్ తర్వాత కొడాలి నాని స్పందన కూడా తెలుసుకునేందుకు ఫోన్ చేసిన పరిస్థితి ఉంది. ఆయన ఫోన్ కూడా అందుబాటులో లేదు, స్విచ్ ఆఫ్ వచ్చినట్లుగా మనకి సమాచారం అందుతుంది. అంటే ఓవరాల్ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధానంగా వంశీతో పాటు కొడాలి నాని ఇద్దరు మిత్రులుగా ఉన్నారు. ఇద్దరు కలిసే అక్రమాలకు పాల్పడ్డారు, అవినీతి చేశారు అనే దానిపై కూడా ఆరోపణలను గత ప్రభుత్వంలో టీడీపీ చేసింది. ఆ తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత ఏదో రాజకీయ కక్ష సాధింపు చర్యలు కాకుండా పూర్తి స్థాయిలోని విచారణ జరిపి చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ విధంగా చేస్తామంటూ కూడా ముందు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటిస్తున్నారు. అదే దారిలో వెళ్తున్నారు. అందులో భాగంగానే చాలా మంది ఏదైతే 8 నెలలు గడుస్తున్నా సరే ఎవరైతే గత ప్రభుత్వంలోని విమర్శలు చేసిన వారు, బూతులు మాట్లాడిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలే పార్టీ అధినేతను ప్రశ్నిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం ఏదో ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుండా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే నిర్ణయంతోనే ఉన్నారు. అందులో భాగంగానే ఇటీవల వల్లభనేని వంశీ ఇష్యూ కూడా కావచ్చు, ఇప్పటికే పలు కేసుల్లోనే ఆయన కోర్టు నుంచి బెయిల్ సంపాదించినా సరే ఒక తప్పటడుగు వేశారు. హర్షవర్ధన్ కి సంబంధించిన దళితుడిని కిడ్నాప్ చేయటం, దాంతో పాటు బెదిరించడం లాంటి అంశాలకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు అందింది. దానికి సంబంధించిన ఆధారాలు సేకరించిన తర్వాత వంశీని ప్రస్తుతం
పోలీసులు అరెస్ట్ చేశారు. అదే దారిలోని కొడాలి నానికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఒక పూర్తి స్థాయి ఆధారాలు ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఖచ్చితంగా అక్కడ గన్నవరం నియోజకవర్గంలోని పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు చేపట్టారు, దాంతో పాటు అక్రమాలకు పాల్పడ్డారు, అవినీతి చేశారంటూ కూడా ఒక నివేదిక వచ్చిన నేపథ్యంలోని అదే నివేదిక ఆధారంగా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. అందులో భాగంగానే వంశీ అరెస్టుతోని కొడాలి నాని కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిన పరిస్థితి కనబడుతుంది. గాలిపై అయితే ప్రత్యర్థులపై విరుచుకుపడిపోయేటువంటి కొడాలి నాని ప్రస్తుతం పంతా లేకుండా పోయారు. ఆ గుడివాడలో చూసినట్లయితే ఆయన మీద 3 కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. ఆ కేసుల వివరాలేంటి? అంటే వంశీకి సంబంధించి గతంలోని కొడాలి నానికి సంబంధించి గతంలో చూసినట్టయితే గుడివాడ నియోజకవర్గంలోని ప్రధానంగా అప్పుడు ప్రజెంట్ టీడీపీ నేతగా ఉన్న రావు వెంకటేశ్వరరావు సంబంధించిన షాప్ మీద దాడి కావచ్చు, దాంతో పాటు కొన్ని వివాదాలకు కొడాలి నాని హస్తం ఉంది. దాంతో పాటు గతంలోని జగనన్న ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి మట్టి తవ్వకాలకు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి చేశారంటూ కూడా ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. ఆధారాలు కూడా ఇప్పటికే ప్రభుత్వానికి సమకూరిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం 3 కేసులను అక్కడ పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే పలు ఫిర్యాదులు ఇటు పోలీసులకు అందిన నేపథ్యంలో వాళ్ళు ఇందుకు సంబంధించిన కేసు నమోదు చేశారు. దాని ఆధారంగానే ప్రస్తుతం కేసు నమోదు చేసిన నేపథ్యంలోని ఈ సెక్షన్లకు సంబంధించి పూర్తిగా బయటికి రావాల్సి ఉంది. అయితే కేసులు మాత్రం పోలీసులు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే దీన్ని గ్రహించే దీన్ని ముందుగా తెలుసుకునే కొడాలి నాని అజ్ఞాతంలోకి వెళ్లారనే చర్చ మాత్రం ఇప్పుడు గుడివాడ నియోజకవర్గంలో నెలకొని ఉంది. దేవి అయితే మరి ఇప్పుడు టీడీపీ నేతలు ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. నిజంగానే నెక్స్ట్ టార్గెట్ కొడాలి నానియేనా? ఆయన తప్పులు చేశారు కాబట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇదే అంశానికి సంబంధించి నిన్న పట్టభద్రుల సమావేశం మచిలీపట్నంలోని మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. ఎందుకంటే ఇప్పుడు వంశీని అరెస్ట్ చేశాం, తప్పు చేశారు కాబట్టి వంశీని అరెస్ట్ చేశాం, రాబోయే రోజుల్లో నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని, పేరు నాని అంటూ కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి చూసినట్టయితే ఏదో సాదాసీదంగా అరెస్ట్ చేయటం వెంటనే బెయిల్ మీద బయటికి రాకుండా ఖచ్చితంగా స్పష్టమైన సమాచారం, పూర్తి స్థాయిలో ఆధారాలు, దానికి సంబంధించి ఎంతవరకు తప్పు చేశారు దానిపై కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తప్పవు. ఖచ్చితంగా ఏదో ఒక అంశానికి తీసుకొని దాన్ని లాగి దానికి సంబంధించి ఇతనే తప్పు చేశారంటూ కూడా తాము కేసులు పెట్టము, దాంతో పాటు అరెస్ట్ చేయము. అయితే ఖచ్చితమైన ఆధారాలతోనే అరెస్ట్ చేయబోతున్నాము. ఇప్పుడు వంశీని అరెస్ట్ చేసిన నేపథ్యంలోనే నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని అంటూ కూడా నిన్న మంత్రి కొల్లు రవీంద్ర కూడా కామెంట్ చేసిన నేపథ్యంలో రాబోయే రోజుల్లోనే దీని ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొడాలి నాని మీద చర్యలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్ ఖాలిద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.